ప్రోటీన్ అంటే మాంసకృతులు కేవలం జిమ్కి వెళ్ళే వాళ్ళు బాడీ బిల్డర్స్ కోసమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మన రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఈ ప్రోటీన్స్ చాలా ముఖ్యమైన పోషకం. ఇప్పుడు దీని గురించి వాళ్ళ తెలుసుకుందాం. ఈ మాంసకృతులు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆకలిని అదుపులో ఉంచుతాయి, కండరాలను బలపరుస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా కాపాడతాయి. మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటిలో గుడ్లు, పెరుగు, పాలు, పన్నీరు, కందిపప్పు, శనగలు, గింజలు, విత్తనాలు, చేపలు, తక్కువ కొవ్వు ఉండే మాంసాలు ఉన్నాయి. ఈ మాంసకృతులు జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తాయి. అందుకే భోజనం తర్వాత చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరగదు. మనలో కూడా శక్తి ఎక్కువసేపు ఉంటుంది. తగినంత మాంసకృతులు ఉన్న భోజనం కడుపు నిండిన భావనను ఎక్కువ కాలం ఇస్తుంది. అనవసరంగా చిరుతిళ్ళు తినాలనిపించదు. సో బరువు తగ్గించుకునే వాళ్లకు, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, వయసు పైబడిన చురుగ్గా ఉండాలనుకునే వాళ్లకు ఈ ప్రోటీన్ మరింత ముఖ్యం అవుతుంది. ఇక ముఖ్యమైన విషయం ఒక్కసారిగా ఎక్కువ తినడం కాదు, రోజంతా ప్రతి భోజనంలో కొంచెం కొంచెం చేర్చుకోవటం. సమతుల్యంగా తినండి, క్రమం తప్పకుండా తినండి. ప్రోటీన్ నిశ్శబ్దంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.